ఇక ప్రజల తరపున గొంతెత్తుతున్న బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా సిట్ అధికారులను ఉసిగొల్పుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు సైతం పసలేని కేసుగా తేల్చేసిన ఫోన్ ట్యాప్ సాధింపు చర్యలకు తెగబడుతోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసుల పట్ల యావత్ తెలంగాణ బగ్గుమంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసును నిరసిస్తూ సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రేవంత్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో ఎంపీ వద్రాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి హాజరై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ తీశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు దూదిమెట్ల బాలరాజు, ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. నారాయణపేట క్రాస్ రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లి రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారంలో జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి కార్యకర్తలతో కలిసి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ రాస్తారోకో నిర్వహించారు. ప్రజల తరపున పోరాడుతున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి వై జంక్షన్ లో బీఆర్ఎస్వి జనరల్ సెక్రటరీ అశ్వంత్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల్ని లెక్క చేయని కేసీఆర్ పైన అక్రమ కేసులేంటని ఫైర్ అయ్యారు. నిజాం కాలేజీలో బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకే నోటీసులు ఇస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు విద్యార్థి విభాగం నాయకులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు చేతగాక అక్రమ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ కక్ష రాజకీయాల్ని నిరసిస్తూ ప్రజాభవన్ ముందే బైఠాయించారు. బంజారాహిల్స్ లో రేవంత్ సర్కార్ దిష్టిబొమ్మకు శివయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ పాపం పండిందని, రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిరసన తెలియజేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
కరీంనగర్ నియోజకవర్గ పరిధి కొత్తపల్లి మండల కేంద్రంలోని బావుపేట గ్రామంలో రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి గంగల కమలాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పుల్లయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.